నేను మీ వల్లిని, మీరు చూస్తున్నారు ఎస్వి కంప్యూటర్ వరల్డ్. సో ఈరోజు నేను ఒక కొత్త టాపిక్ అనేది నేను మీకు తీసుకొచ్చాను. అది ఏంటంటే మన ఎలక్షన్ కార్డ్ అంటే ఓటర్ కార్డు మనకు లీస్ట్లో ఉందా లేదా, మన స్టేటస్ ఏంటి. సో మనం ఒక ఫైల్ని పీడిఎఫ్ ఫైల్ అంటే మన కన్స్ట్రక్షన్లో ఉన్న పీడిఎఫ్ ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేయాలి. సో ఆ లిస్ట్లో మన పేరు ఉందా లేదా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండారా లేరా, సో ఏదైనా మన ఓటర్ ఐడి కార్డ్ ఏదైనా డిలీట్ అయిందా అనే దాని గురించి స్టేటస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తము ఎలా చెక్ చేసుకోవాలి. సో ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా మీరు ఇంట్లోనే ఉంటూ మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో అది మనం ఎలా చేయాలి ఏంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎస్వి కంప్యూటర్ వరల్డ్ అనేది, సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి ఒక్క వీడియో చాలా ఇంపార్టెంట్. సో మీకు నేను అప్డేట్స్ అనేది జాబ్ సంబంధించింది, టెక్నికల్ సంబంధించింది అన్ని అప్డేట్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అలాగే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ఆల్ బటన్ పైన క్లిక్ ఇవ్వగానే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఒక అలర్ట్ రూపంలో ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నా సపోర్ట్ అనేది మీకు నాకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అదేంటంటే ceoandhra.nac.in. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళిపోండి. అక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది. సో అక్కడ CEO ఆంధ్ర అని టైప్ చేయండి. CEO ఆంధ్ర అని టైప్ చేయగానే సో మనకు ఇలాంటి ఎన్నో వెబ్సైట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు వెబ్సైట్ ఉంది CEO ఏపీ పోర్టల్. సో ceoandhra.nac.in అనే ఒక వెబ్సైట్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు ఇలాంటి ఒక పోర్టల్ అనేది మనకు ఎలక్షన్ పోర్టల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు PDF ఎలక్ట్రల్ రోల్ అని ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రల్ రోల్ పైన క్లిక్ ఇవ్వగానే అసెంబ్లీ అయితే అసెంబ్లీ. సో ఇక్కడ మనకు కొనేగల్ అసెంబ్లీ అంటే కొనేగల్ అసెంబ్లీ అనమాట. ఇక్కడ అసెంబ్లీ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, అసెంబ్లీ కన్స్ట్రక్షన్లో వెళ్ళి క్లిక్ ఇవ్వగానే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో కడప జిల్లా. సో ఇక్కడ మీరు కడప జిల్లా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ కన్స్ట్రక్షన్ వచ్చి సో ఫర్ ఎగ్జాంపుల్ కమలాపురం. ఇక్కడ గెట్ పోలింగ్ స్టేషన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వగానే సో ఇక్కడ మనకు సో అన్నీ పోలింగ్ మనకు పోలింగ్ స్టేషన్ ఏంటి, పోలింగ్ స్టేషన్ నేమ్, లొకేషన్ అన్నీ మనకు చూపించడం జరుగుతుంది. సో ఇవన్నీ దాని తర్వాత తెలుగు, ఇంగ్లీష్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కమలాపురం అనేది మన నెంబర్ ఆఫ్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫైనల్ రోలు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. దీనిపైన క్లిక్ ఇవ్వగానే దానికి సంబంధించిన మనకు PDF ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డైరెక్ట్గా మీరు మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. నేను చూపించలేను, ఎందుకంటే డౌన్లోడ్ చేయగానే చాలామంది యొక్క ఓటర్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి నేను జస్ట్ స్టెప్స్ మాత్రమే నేను చెప్పగలుగుతాను, డౌన్లోడ్ చేసి నేను మీకు చూపించలేను అనమాట. సో ఇక్కడ క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క మీ యొక్క లిస్ట్ ఉందారా లేరా ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే 1950కి డైరెక్ట్గా మీరు కాల్ చేసి అడగచ్చు. సో ఇది అనమాట ఈరోజు ఒక వీడియో. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. నేను చేసే ప్రతి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.